आईलैंडर्स के लिए एक खुशखबरी। अब सर्जरीज के लिए नहीं जाना पड़ेगा आप लोगों को, आइलैंड से बाहर नहीं करना पड़ेगा ज़रूरत से ज़्यादा पैसे खर्च, क्योंकि अब अपोलो क्लिनिक 11 चरमा में आ चुका है मॉड्यूलर ओटी और आईसीयू फैसिलिटीज, जहां पर सारी सर्जरीज एंड ट्रीटमेंट अवेलेबल हैं। अब सर्जरीज के लिए पोर्ट ब्लेयर और चेन्नई के डॉक्टर्स रहेंगे आपके लिए, तो फिर घर से इतनी दूर क्यों जाए। మనం నిన్న పెట్టిన డిమాండ్ల ప్రకారంగా వాళ్ళు మనం అడిగిన విధంగా డిఫెన్స్ డాక్టర్స్ ని మరియు తెలుగు డాక్టర్స్ ని ఈ యొక్క పోస్ట్ మార్టం లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ తీసి ఏమేమైతే మనకి రిపోర్ట్లు వస్తాయో అవి డిసీజ్ అనేది మాత్రం 2 రోజుల తర్వాతనే దానికి తెలుస్తుంది. ఎందుకంటే అది ల్యాబ్ టెస్ట్ అవ్వాలి, అది ఐసీఎంఆర్లో అవుతుంది. దేని కారణంగా చనిపోయారు, ఆవిడికి ఏం జరిగింది అన్నది మాత్రం పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం పర్ఫెక్ట్గా నిర్వహించారు. దానికి కూడా మాకు చెప్పిన సమాధానం ప్రకారం వాళ్ళు వీడియోగ్రఫీ కూడా చూపించారు. ఎలా జరిగింది, ఏం చేయాలి అనేది మాత్రం వాళ్ళు చెప్పారు. కానీ దాని రిపోర్ట్స్ లీగల్గా 2 రోజుల తర్వాత వాళ్ళు మనకి ఇలాగా సబ్మిట్ చేస్తారు. వాళ్ళు కూడా ఏమని మనం కోరే వాళ్ళతోటి అవన్నీ దీంట్లో రాసిచ్చారు. సరేనా? దీని ప్రకారంగా వాళ్ళు మనకు 2 రోజుల్లో దేనివల్ల చనిపోయిందని మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాను. దేనివల్ల ఆవిడ చనిపోయారు, ఆవిడికి ఎటువంటి డిసీజ్ అయ్యింది అనేది 2 రోజుల్లో తేలుతుంది. సరేనా? రేపు మిగతా ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ ఆవిడ వల్ల నెగ్లిజెన్స్ ఏదో జరిగిందో, ఆవిడ పట్టించుకోవడం వల్ల మనకి ఇలా జరిగిందని మనం కంప్లైంట్ చేస్తాం. కాబట్టి దాని రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ మొత్తం రిపోర్ట్ వచ్చి 10 రోజుల్లో ఇస్తానని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు, సీల్ కొట్టించారు. కాబట్టి మేము అక్కడి నుంచి దిగి వచ్చాం. ఇది వాస్తవం. ఇదిగో మీ ముందు ఉన్నది ఈ రిపోర్ట్. కావాలంటే ఎవరైనా చదవాలనుకుంటే ఇక్కడ కాపీ ఉన్నది, చదవండి. వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ చేస్తాను, దయచేసి చదవండి. సరేనా? ప్రతి గ్రూప్ లో వస్తుంది. కాకపోతే ఇంకో విషయం, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్. పోయిన ప్రాణాలు ఎలాగో పోయాయి, ఆ కుటుంబానికి ఏమి జరగాలి, న్యాయం జరగాలి. ఇది మనందరూ ఉద్దేశం. అందుకే మన దగ్గరకు వచ్చాం కదా. అంతే కదా? ఈ 10 రోజుల రిపోర్ట్ దొరికిన వెంటనే ఆ రిపోర్ట్ ఇదే విషయం మీద మేము ఆ విషయాలన్నీ మాట్లాడేసామా. ఇక్కడ జరిగిన ఒక సంఘటన మరి ఏ కుటుంబంలో కూడా జరగకూడదని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పాం. మధ్య తరగతి డబ్బు ఉన్న వాళ్ళని పరీక్షిస్తున్నారు. వీళ్ళ నెగ్లిజెన్స్ జరిగిందని 100% వాళ్ళు కూడా ఎక్కడో కాడ ఒప్పుకున్నారు మా ముందున. అది వాస్తవంగా 10 రోజుల్లో మన చేతిలోకి వస్తుంది. అప్పుడు వరకు మనం ఏం చేయలేం. మిగతా కార్యక్రమాలు ఏమున్నాయో ఆవిడ దాన సంస్కారం చేయాలనేది ఏమన్నది అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయిస్తారు. దాన్ని బట్టి మన ముందు కార్యాచరణ ఏముండాలో నిర్ణయిస్తాం. సరేనా? ఇక్కడ ఎటువంటి గొడవ కాకుండా ఎటువంటి ప్రశాంతంగా వాళ్ళ పనులు మన వారికి ప్రతి ప్రశ్నకి వాళ్ళ సమాధానం చెప్పుతున్నారు. కాబట్టి ఎటువంటి కార్యక్రమాలను మనం లేనిపోని కార్యక్రమాలు మనం చేయకూడదు.
డిపార్ట్మెంట్ మొత్తం మన మాటకి ఒకే అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ మన మాటకి తల వచ్చి ముందుకు వస్తారు కాబట్టి ఇవి లిఖిత పూర్వకంగా కూడా అడిగాం, దాని ప్రకారంగా మీరు ఇచ్చారు మనకి. లేకపోతే దీనివల్ల ఏమవుతాం కాదు.